నో 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 నాట్ లైక్ దాట్. జస్ట్ తెలుసుకుందామని అంతే. తెలుసుకొని ఏం మహేష్ కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా కొత్తగా అడుగుతున్నావు కదా. ఓకే లీవ్ ఇట్. లంచ్కి వెళ్తున్నావా? చెప్పేదాకా వదలవుగా. అవును, లంచ్కే వెళ్తున్నాను. అవునా? ఇంటికేగా వెళ్తున్నావు? ఆంటీని అంకుల్ని కలిసినట్టుంటుంది. నేను కూడా వస్తాను. అయితే నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తున్నావుగా, ఇద్దరం కలిసి వెళ్దాం. నేను ఇంటికి వెళ్తున్నానని నీతో చెప్పానా? లంచ్కి వెళ్తున్నావంటే దాని అర్థం అదే కదా. నో, నేను నా ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తున్నాను. నువ్వు ఎప్పుడు ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళడం అనేది నేను వినలేదే. ఇప్పుడు విన్నావుగా. సరే, ఫ్రెండ్స్ అంటే కాలేజ్ ఫ్రెండ్సే కదా. కాలేజ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సేగా. నేనే వస్తాను. మిత్ర, నేను వస్తే ఏమవుతుంది? ప్లీజ్ ప్లీజ్ డోంట్ ఎక్స్టెండ్ దిస్ మ్యాటర్. నేను వెళ్తున్నాను. అసలు మహేష్కి లవ్ సెన్సే లేదు. ఏంటి అప్సెట్ అయినట్లున్నావు? మహేష్తో లంచ్కి వెళ్ళాలని చాలా ట్రై చేసావు, బట్ ఫెయిల్ అయ్యావు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మహేష్ మీద కోపం అంతా నా మీద చూపిస్తే ఎలా మిత్రా? ఇప్పుడు నీకేం కావాలి? నువ్వు హ్యాపీగా ఉండడం. నేను హ్యాపీగా లేనని నీతో చెప్పానా? చెప్పాలా ఏంటి? నీ ఫేస్ చూస్తే తెలుస్తోంది కదా. నీకేం కావాలి? పద వెళ్దాం. ఎక్కడికి? జాలీగా అలా. ఆకలిస్తోంది. హా? అదే లంచ్ టైం అయింది కదా, ఆకలిస్తోంది. నీకు ఆకలేస్తే నువ్వు వెళ్ళి మెక్కు, నాకెందుకు చెప్తావు? నీకు వేస్తోంది ఆకలి. టూ మచ్ చేయకు. నీ గురించి పట్టించుకుని ఆ మహేష్ వెంట పడ్డం కంటే నువ్వంటే ఇష్టపడే నాతో వస్తే. Just shut up. You know who I am? CEO ఆఫ్ దిస్ కంపెనీ. ఆ మాటకొస్తే నేను కూడా సీఈఓనే. ఏంటి తేడా? నేను మహేష్కి కాబోయే వైఫ్ని. కానీ నిన్ను చూస్తే చాలు నైఫ్ను చూసినట్టు భయపడి పారిపోయే మహేష్తో నీకెందుకు మిత్రా? కమ్ లెట్స్ గో. Be in your limits. మిత్రా, మహేష్కి నిన్ను దగ్గర కానివ్వను. దానికో మాస్టర్ ప్లాన్ నా దగ్గర ఉంది. అది ఇంకా స్టార్ట్ చేయలేదు. చేస్తే అప్పుడుంటుంది అసలు స్టోరీ. ఆగవే, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? వదిన దగ్గరకు వెళ్ళొస్తున్నాను. ఎవరే వదినా? ఎంతమంది వదినలు ఉన్నారేంటి? నాకున్నది ఒకే ఒక వదిన, అది మా ఆనంది వదిన. అది నా కోడలే కానప్పుడు నీకు వదిన ఎలా అవుతుందే? అమ్మా, అన్నయ్యకి భార్య అంటే నాకు వదినే కదా అవుతుంది. వాడికి దాని పిచ్చి పట్టింది, నీకు దాని దెయ్యం పట్టింది. అమ్మా, మర్చిపోయావనుకుంటాను, ఇంట్లో ఒక భూతం ఉంది, దాని గురించి చెప్పలేదు. అత్తయ్య, ఈ పూట వంటేం చేయమంటావు? వింటున్నావా అమ్మా? అసలు మన మధ్య ఏ టాపిక్ జరుగుతోంది? ఇదేం అడుగుతోంది? తినాలంటే ఏమైనా చెయ్యాలి కదా, అది అడగడం తప్ప? అవునవును, కొడుకు 2 రోజుల నుంచి ఏమి తినకపోయినా పర్వాలేదు, అది మనకు అనవసరం. మనం మాత్రం 3 పూటలా రకరకాలు చేసుకుని కాదు చేయించుకుని తినాలి. అంటే ఏంటి? వాడితో పాటు అందరూ తిండి మానేయాలంటావా? వాట్ ఏ చేంజ్! వావ్! అమ్మని భలే మార్చావు తులసి. నేను మార్చడం ఏంటి? కాకపోతే అమ్మ ఇలాంటి మాటలు ఏనాడైనా మాట్లాడిందా? ఏమ్మా నువ్వే చెప్పు. ఏనాడైనా అన్నయ్య తింటే ఏంటి, తినకపోతే ఏంటి అనే మాట నీ నోటి నుంచి వచ్చిందా?